రామోజీరావు గురించి ప్రత్యేకంగా తెలుగు జనాలకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన ఇప్పటికే ఎన్నో సంస్థలను నెలకొల్పి వాటి ద్వారా ఎంతో మందికి ఉపాధి కల్పించి గొప్ప పేరును సంపాదించుకున్నాడు. ఇకపోతే రామోజీరావు గత కొంతకాలంగా అస్వస్థతతో బాధపడుతున్నాడు. నిన్న రాత్రి ఆయన తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ తీసుకువెళ్లారు. వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న ఆయన ఈరోజు ఉదయం 4:50 తుదిశ్వాస విడిచారు. ఇదిలా ఉంటే ఆయన తెలుగు భాషను దశ దిశల వ్యాప్తి చెందడం కోసం ఎంతో ప్రముఖ పాత్రను పోషించాడు. అందులో భాగంగా మన తెలుగు భాషలో ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ మరియు వేరే ఇతర భాష పదాలను లేకుండా ఉండేందుకు ఆయన ఎంతో ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే తెలుగు వెలుగు అనే మాసపత్రికకు శ్రీకారం కూడా చుట్టారు. ఇక ఈనాడు అనే దినపత్రికను రామోజీరావు నడిపిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అందులో కూడా ఆంగ్ల పదాలకు మరియు ఇతర భాష పదాలకు చోటు లేకుండా కేవలం తెలుగు పదాలు వచ్చే విధంగా ముందుండి నడిపించాడు. ఇలా తెలుగు భాష బ్రతకడం కోసం, తెలుగు భాష ఖ్యాతి దశ దిశలా వ్యాప్తి చెందడం కోసం రామోజీరావు ఎంతగానో కృషి చేశారు. అలాగే తాను నడుపుతున్న సంస్థలో తెలుగు పదాలకు తప్ప వేరే పదాలకు చోటు లేకుండా చూసుకున్న నేపథ్యంలో ఈయనకు ఎంతో మంది నుండి గొప్ప గొప్ప ప్రశంసలు లభించాయి. ఇలా ఆయన తెలుగు భాషపై తన అభిమానాన్ని ఎంతగానో చాటుకున్న గొప్ప గుర్తింపును సంపాదించుకున్నారు.